సో యో బ్రో, దిస్ ఈజ్ ఇండియన్ డైనమైట్ ఇయర్. ఈ రోజు అన్బాక్సింగ్ చేస్తున్న గివ్ అవే డెక్ అనమాట. ఈ రోజే వచ్చింది. పొద్దుగాల ఆడు ఫోన్ చేసి నన్ను లేవటి అన్న అని కార్డ్స్ వచ్చినాయి తీసుకో అన్న అన్నాడు. సో తీసుకున్నా అండ్ దీన్ని అన్బాక్సింగ్ చేస్తా ఇప్పుడు. అండ్ దీంతో ఒక కిరాక్ సింపుల్ ట్రిక్ కూడా చెప్తా. అండ్ నా ఫస్ట్ అండ్ లాస్ట్ ట్రిక్ అవుతుంది ఈ డెక్ తోటి. అండ్ సండే అండ్ మండే తెలుస్తుంది ఇది ఎవరికి పోతుందో, రైట్? సో ఇప్పుడు నువ్వు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ నోటిఫికేషన్ బిల్ ని కూడా ఆన్ చేసుకొని పెట్టుకో. ఎందుకనంటే నేను ఎప్పుడు వీడియోలు తీస్తానో నాకే తెలియదు అండ్ అవన్నీ నువ్వు మిస్ కావద్దు కాబట్టి, రైట్? సో ఇప్పుడు మనం సీదా అన్బాక్సింగ్ కోదాం అండ్ ఆ తర్వాత ట్రిక్ చూసేద్దాం అనమాట ఈ కార్డ్స్ తోటి, రైట్? యో 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 బ్రో, ఇప్పుడు మనం దీన్ని కించేద్దాం అనమాట. రైట్, వీడేంద్రా నాయన పెద్ద డైమండ్ కి పెట్టినట్టు అంత ప్రొటెక్షన్ పెట్టించాడు. బ్రో దీని చాకు కావాలేమో, ఇచ్చి పడేద్దాం ఇట్లా. రైట్, వి గాట్ బ్రో. లోపల కనిపిస్తుంది బ్రో. యా యా యా, వావ్. Wow! Bicycle stargazer playing cards. Right, so ఇప్పుడు దీన్ని దించాలి మనం. Come on. Wow, ఎందో స్టిక్కర్ ఇచ్చింది మీగా. Nice bro. Bro, yeah, yeah. Yo yo yo. Wow. కవర్ ఇప్పుతుంటే ఆనందమే వేరే ఉంది. వావ్. సో నేను ఓపెన్ చేస్తున్నా. మళ్ళా బ్రో నాకు ఓపెన్ చేసిన డెక్ వచ్చింది అది అనద్దు, నేనే ఓపెన్ చేస్తున్నా, రైట్? యాక్చువల్లీ ఇట్లా దించుతారు, బట్ డెక్ ఖరాబ్ అవుతుంది. యా బ్రో, ఫైనల్లీ వి గాట్ ద కార్డ్స్ బ్రో. వావ్, చిల్లు బ్రో, చిల్లు ఉన్నాయి బ్రో కార్డ్స్. వావ్ బ్రో, వావ్. ఇదంతా పికాక్ స్టైల్ ఉంది బ్రో. ఇదైతే మస్తు ఉంది, పక్కనే పెడదాం.
సో యో బ్రో, చూసినావు కదా గివ్ అవే డెక్. అండ్ నువ్వు ఇంకా గివ్ అవేలా పార్టిసిపేట్ కాకపోతే సండే వరకే టైం ఉంది, అంటే ఇంకొక రోజే ఉంది, రేపు సాటర్డే అనమాట. సో ఏదైనా వీడియో తీయాలి అని అనుకుంటే, నువ్వు పార్టిసిపేట్ చేయాలనుకుంటే కమాన్ జల్ది ఒక వీడియో తీసి నన్ను మెన్షన్ చేసి అండ్ నాకు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసి అనమాట. రైట్, సో రూల్స్ అన్ని తెలుసు కదా గివ్ అవేకి, ఆల్మోస్ట్ అందరు ఇచ్చేసిరు అనుకుంటా. సో ఇంకా ఎవరన్నా పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఉంటే కమాన్, వాళ్ళు గెలుచుకోవచ్చు బైసైకిల్ స్టార్ గేజర్ డెక్ అనమాట. రైట్, సో ఇప్పుడు మనం ట్రిక్ ఏందో చూసేద్దాం. కొత్త ట్రిక్, నా ఫస్ట్ అండ్ లాస్ట్ ట్రిక్ విత్ దిస్ కార్డ్స్. రైట్, సో యో బ్రో ఇది ట్రిక్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డెక్ మొత్తం షఫుల్ చేసేయచ్చు అనమాట. ఇట్స్ ఎ కంప్లీట్లీ ర్యాండమ్ డెక్. రైట్, అండ్ షఫుల్డ్ డెక్. రైట్, సో ఇప్పుడు నేను ఒక ప్రిడిక్షన్ పెడతా అనమాట, ఎవరికి తెలియద్దు అది. సో ఏ ప్రిడిక్షన్ పెడదాం? యా, సో నేను ఒక ప్రిడిక్షన్ పెట్టినా అనమాట, ఇది ఎవరు చూడొద్దు అనమాట. రైట్, సో ఇప్పుడు నేను డెక్ ని హాఫ్ ఇట్లా డివైడ్ చేస్తా. సో స్పెక్టేటర్ ని ఏదో ఒకటి సెలెక్ట్ చేయమనాలన్నమాట. రైట్, సో ఇప్పుడు స్పెక్టేటర్ ఏది సెలెక్ట్ చేసిన అనుకుందాం, దీన్ని తీసి పక్కకి వేద్దాం అనమాట. సో ఇప్పుడు నేను స్పెక్టేటర్ కి ఏం చెప్తానంటే, ఇట్లా 2 ఫైల్స్ గా డివైడ్ చేయంట. రైట్, సో డివైడ్ చేసే కన్నా ముందు మనం ఈ డెక్ ని షఫుల్ కూడా వేయచ్చు అనమాట. సో కంప్లీట్లీ షఫుల్డ్ కూడా వేయచ్చు. సో ఇట్లా స్పెక్టేటర్ ఇట్లా 2 డీల్ చేస్తాడు అనమాట, 2 ఫైల్స్ గా. సో కమాన్ ఫాస్ట్ వేసేద్దాం. రైట్, చాలా స్మూత్ ఉన్నాయి బ్రో, ఇవి కొత్తవి కదా. రైట్, రైట్, సో ఇక్కడ మనకి 2 సెట్స్ వచ్చినాయి అనమాట. సో ఒక్కొక్క సెట్ లో ఎన్ని ఉన్నాయో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. రైట్, ఇందులో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 వచ్చినాయి అనమాట. అండ్ ఇందులో ఎన్ని వచ్చినాయో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14, రెండిట్లో 14 వచ్చినాయి. చూసిరా ఎట్లా కట్ చేస్తాం మనం, ఖాళీ ఎగ్జాక్ట్ కట్ చేస్తాం అనమాట. రైట్, సో ఇప్పుడు అదంతా షో ఆఫ్ వద్దు కానీ, సో ఇప్పుడు మనకు పైన 2 ర్యాండమ్ కార్డ్స్ వచ్చినాయి కదా. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఈ 2 ర్యాండమ్ కార్డ్స్ కలిపితే ఈ కార్డ్ అవుతుంది అనమాట. రైట్, సో అంటే ఒక దాంట్లో నెంబర్, ఇంకో దాంట్లో సింబల్ తీసుకొని మనం ఈ కార్డ్ ని తయారు చేస్తాం అనమాట. రైట్, సో ఇప్పుడు మనం చూద్దాం. వావ్, ఇక్కడ 7 అండ్ ఇక్కడ 2 డైమండ్. రైట్, అంటే ఇప్పుడు 7 ఆఫ్ డైమండ్స్ ఉంటుంది ఈ కార్డ్, మనం యూజ్ చేద్దాం. అండ్ ఇట్స్ 7 ఆఫ్ డైమండ్స్ అనమాట. రైట్, ఖాళీ ఎట్లిచ్చిన కిరాక్లే. సో జల్దీ ట్యుటోరియల్ ఏందో చూసేద్దాం మనం. రైట్, పికాక్ ట్రిక్స్, నైస్ కార్డ్స్. సో యో బ్రో, చూసినావు కదా పర్ఫార్మెన్స్ వస్తే వీడియోని లైక్ కొట్టు, షేర్ చేయి మీ ఫ్రెండ్స్ తోటి, అండ్ కామెంట్ చేయి నీకు ఎట్లా అనిపించింది అనేది. అండ్ కార్డ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్రో. రైట్, సో నువ్వు నన్ను ఇంకా ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా యాడ్ కాకపోతే కింద డిస్క్రిప్షన్ లో నేను లింక్స్ పెట్టేస్తాను అనమాట. అవన్నీ మీకోసమే, అందులో పోయి మీరు నన్ను ఫాలో అయిపోవచ్చు అనమాట. రైట్, అండ్ ఇప్పుడు మనం ఇంకా టైం వేస్ట్ చేయకుండా ట్యుటోరియల్ ఏందో చూసేద్దాం. యో బ్రో ఇది ట్యుటోరియల్ అనమాట. అండ్ నేను ట్యుటోరియల్ కొంచెం ఫాస్ట్ ఇద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే నా ఫోన్ బ్యాటరీ కొంచెం లో ఉంది. సో మొత్తం కంప్లీట్లీ షఫుల్డ్ డెక్ తోటి వేయచ్చు ఈ ట్రిక్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, స్పెక్టేటర్ కి కార్డ్స్ ఇచ్చి షఫుల్ చేసేరా భయ్ అని అంటాం. అండ్ స్పెక్టేటర్ మొత్తం షఫుల్ చేసేస్తాడు ఈ డెక్ ని. సో తర్వాత మనం ఏం చేయాలంటే, లాస్ట్ ఈ 2 కార్డ్స్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ప్రిడిక్షన్ పెడతా అని చెప్పి లాస్ట్ ఈ 2 కార్డ్స్ చూసుకోవాలి. రైట్, సో ఇక్కడ లాస్ట్ 2 కార్డ్స్ లో మనకి ఏముంది, 7 ఉంది, 2 ఉంది. రైట్, సో 7 ఆఫ్ క్లబ్స్ అండ్ 2 ఆఫ్ స్పేడ్ ఉంది. సో ఇప్పుడు నేను ప్రిడిక్షన్ ఏది పెడతానంటే, 7 ఆఫ్ స్పేడ్ ప్రిడిక్షన్ పెడతా అనమాట. రైట్, సో ఇప్పుడు 7 ఆఫ్ స్పేడ్ ఉంది, కమాన్ ఇక్కడ 7 ఆఫ్ స్పేడ్ ఉంది. రైట్, దీన్ని తీసి నేను ప్రిడిక్షన్ పెడతా అనమాట. అండ్ 1 మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంది అని అంటే, ఎప్పుడన్నా ఈ 2 సేమ్ సింబల్ ఉన్నాయి తీసుకోక అనమాట. రైట్, సో ఇప్పుడు 4 స్పేడ్ 2 స్పేడ్ ఉంది. ఇప్పుడు నువ్వు ప్రిడిక్షన్ ఏం పెడతావు, 4 స్పేడ్ అని ఇది తీసేయడ పెడతావా. రైట్, అందుకే మనం సేమ్ సింబల్ ఉన్నాయి ఎప్పుడు తీసుకోవద్దు అనమాట. సేమ్ సింబల్ అगर ఉంటే మీరు పర్ఫార్మెన్స్ లో కూడా వచ్చి నేను కొన్ని కార్డ్స్ తీసి ఇట్లా కింద పెట్టినా అనమాట, ఎందుకంటే అవన్నీ సేమ్ సింబలే వచ్చినాయి. రైట్, సో ఇట్లా 7 వేరే సింబల్ వచ్చేసి చూడరు అనమాట. రైట్, సో 7 ఆఫ్ స్పేడ్ నేను ప్రిడిక్షన్ పెట్టినా, అండ్ లాస్ట్ కి ఆ 2 కార్డ్స్ ఇట్లా ఉన్నాయి అనమాట. రైట్, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సింపుల్ ఇక డెక్ ని ఇట్లా హాఫ్ కట్ చేయాలి, అండ్ స్పెక్టేటర్ ఏదో ఒక డెక్ చూస్ చేయమనాలి. సో మన ప్రిడిక్షన్ అయితే ఈడుంది. రైట్, మన ప్రిడిక్షన్ కార్డ్స్ ఈడున్నాయి. సో దీన్ని మనం ఎల్లగొట్టద్దు. సో స్పెక్టేటర్ ఏదో ఒకటి సెలెక్ట్ చేయమనాలి. స్పెక్టేటర్ ఏది సెలెక్ట్ చేసినా మనం ఇది సప్పుడు దాకా తీసేసి ఇది
ఈడ పక్కన వేసేయాలన్నమాట. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది కూడా షఫుల్ చేయొచ్చు అని చెప్పి ఇగో ఈ 2 కార్డ్స్ ని 1 2 అని ఇట్లా మొత్తం కలిపేసేయాలన్నమాట. రైట్. సో ఇప్పుడు ఆ 2 కార్డ్స్ ప్రిడిక్షన్ కార్డ్స్ ఇట్లా పైకి వచ్చేస్తాయి. రైట్. సో ఇప్పుడు మొత్తం కలిపేసిన తర్వాత మనం ఏం చేయాలి, స్పెక్టేటర్కి అరే దీన్ని 2 piles ఇట్లా డివైడ్ చేయరాబాయ్ అనాలి. రైట్. సో మొత్తం డివైడ్ చేసేస్తాడు. డివైడ్ చేసిన తర్వాత మన ప్రిడిక్షన్ కార్డ్స్ ఇట్లా కిందికి వస్తాయి అనమాట. రైట్. సో కిందికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, అరే ఎన్ని కార్డ్స్ వచ్చినాయో లెక్క పెడదామని చెప్పి 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా లెక్క పెట్టాలి. సో ఇవి లెక్క పెట్టడం అయిపోయిన తర్వాత మనం ఇవి తీసుకొని ఇవి కూడా ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అని ఇట్లా పెట్టుకుంటే లెక్క పెడతాం. అప్పుడు ఏమవుతుంది అంటే కింద ఉండే ఈ ప్రిడిక్షన్ కార్డ్స్ మీదకి వస్తాయి అనమాట. రైట్. సో అండ్ పర్ఫార్మెన్స్ లో నాకు ఈ 2 సేమ్ వచ్చినాయి అనమాట. అది అన్ఫార్చునేట్లీ వచ్చేసినాయి ఈ 2 డెక్స్ సేమ్ కార్డ్స్. సో మనకు అదంతా ఏం అవసరం లేదు, జస్ట్ ఈ పైన 2 కార్డ్స్ ఇట్లా కింద ఉండేవి మీదకి వస్తాయి అనమాట. రైట్. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఈ 2 కార్డులు కలిపితే ఈ కార్డ్ వెళ్తుందని చెప్పి ఈ కార్డ్ని రివీల్ చేసేయాలన్నమాట. రైట్. సో దిస్ ఈజ్ అ వెరీ సింపుల్ ప్రిడిక్షన్ పిక్ అనమాట. రైట్. అండ్ నువ్వు ఇంకా గివ్ అవేలో పార్టిసిపేట్ కాకపోతే కమాన్, రేపు ఒక్కరోజే లాస్ట్ అనమాట గివ్ అవేలో పార్టిసిపేట్ అయిపో. అండ్ నువ్వు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సర్చ్ చేయకపోతే అక్కడ ఎర్ర బటన్ ఉంటుంది, కమాన్ దాన్ని వదిలేసి అనమాట. రైట్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఓ బాయ్ బ్రో.